ట్రంప్ ఇంత పనికిమాలినోడని ప్రపంచం ఎప్పుడు అనుకోలేదేమో. బైడెనే బెటర్ అనిపిస్తుంది ఇతనితో చూస్తే. ఎందుకంటే బైడెన్కి మతి స్థిమితం సక్రమంగా లేదు. ఇతను పర్వెక్టెడ్ క్యాండిడేట్ లాగా ఉన్నాడు. అర్థం పర్థం లేని పనులు చేస్తున్నాడు, అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడు, పనికి మాలిన పనులు చేస్తున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు. ఏదైనా ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుంటే దమ్ముతో ఉండాలి, ధైర్యంతో ఉండాలా, అహంకారం కాకుండా, అభిజాత్యం లేకుండా ఆత్మవిశ్వాసంతో ఉండాలి. కాసేపు యుద్ధం అంటాడు, కాసేపు లేదంటాడు, కాసేపు శాంతి అంటాడు, కాసేపు అదంటాడు, కాసేపు ఇది అంటాడు. ఏం మాట్లాడతాడు, ఏం చేస్తాడు, పోనీ ఆడదేశానికి ఏమైనా ప్రయోజనం అంటే పనికి మాలిన పనులు చేస్తుంటే పరువు తీసుకుంటున్నాడు. తాజాగా ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. మొన్న కనుక భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపానని చెప్పి ఎలాంటి సొల్లి కబుర్లు చెప్పి చివరికి మళ్ళీ లేదు వాళ్ళిద్దరే అని కాసేపు మళ్ళీ లేదు నేనే ఆపాను, నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వని చెప్పినోడు మళ్ళీ ఇప్పుడు ఒక తలతెక్క పని చేశాడు. ఇజ్రాయెల్తో మాట్లాడేశాను, ఇరాన్తో మాట్లాడేశాను, ఇద్దరు